హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మలేషియాలో ఉన్న బాగా ఫేమస్ అయిన హనుమాన్ టెంపుల్కి వచ్చేసామండి. హిస్టారికల్ ప్లేస్ అనమాట. హనుమాన్ టెంపుల్ మలేషియాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాను, కానీ మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని వచ్చాను ఈరోజు. ఇది ఎంట్రన్స్ అనమాట హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ నార్మల్ టెంపుల్ అని అనుకుంటే మాత్రం పొరపాటేనండి. చూడండి, ఆ టెంపుల్ పైన ఈ స్టాచ్యూ ఉంది కదా, ఇది వరల్డ్లోనే ఇక్కడ ఒక్క చోటే ఉంది. అలా టేల్తో ఉండేది. ఇలా లోపలికి వెళ్తున్నాం కదండి. ఈ టెంపుల్ స్ట్రక్చర్ అంతా ఇదంతా రీసెంట్గానే రెనోవేట్ చేశారనమాట. ఇది ఒక ప్యాలెస్ టైప్లో బిల్డ్ చేశారనమాట. దీనికి పిల్లర్స్ లేవండి, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. దీనికి స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఎప్పుడో చాలా హిస్టారికల్ ప్లేస్ అంటున్నాను కదా, ఎప్పుడో చాలా పురాతనమైందేనండి. ఎప్పుడో కట్టింది 1944లో కట్టారంట. నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఇంచుమించు 83 ఇయర్స్ 84 ఇయర్స్ అవుతుందండి ఇది బిల్డ్ చేసి. చూడండి, పైన సీలింగ్ మీద ఉన్న విగ్రహం ఇలా ఉంది. రూఫ్కి కూడా అలా బిల్డ్ చేశారంటే వీళ్ళు. మాన్యుమెంట్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఈ హనుమాన్ టెంపుల్లో ఉండే హనుమాన్వి ఐడియల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ప్రతి కంట్రీలో సేకరించి తీసుకొచ్చినవండి. ఇక్కడ అయోధ్య నుంచి తీసుకొచ్చిన మట్టి కూడా ఉంది. ఇది చూసారా, ఈ సీన్ ఇది చూస్తే మీకు ఈ స్కల్ప్చర్ అంతా రామాయణాన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నట్టు ఉంటుందండి. టెంపుల్లో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూసారండి. హనుమాన్ ఐడియల్స్ అన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి చాలా. ఇండోనేషియా నుంచి, బాలి నుంచి, మన ఇండియా నుంచి జైపూర్లో, అయోధ్య నుంచి, అలా చాలా ప్లేసెస్ నుంచి ఈ ఐడియల్స్ అన్నీ సేకరించి ఇక్కడ తీసుకొచ్చారండి. ఇది కొత్తగా రెన్యువేట్ చేసిన తర్వాత ఇవన్నీ ఇలా అరేంజ్ చేశారనమాట. చెప్పాను కదా, రామాయణాన్ని ఇండికేట్ చేస్తూ ఈ టెంపుల్ మొత్తం అలాగే కట్టారని. ఈ టెంపుల్ బిహైండ్ సమ్ స్టోరీస్ కూడా జరిగాయండి. మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను కూడా. ఒకప్పుడు అనమాట, మలై డ్రైవర్ ఇటు సైడ్గా వెళ్తుంటే ఈ టెంపుల్ బయట ఒక హ్యూజ్ మంకీ అనమాట 2 AM అలా బయట వెయిట్ చేస్తూ ఉందంట. అది చూసి అప్పట్లో అందరూ చెప్పుకున్నారంట ఈ టెంపుల్ రియాలిటీ ఏంటనేది. సో ఈ టెంపుల్లో ఏదనుకుంటే జరిగిద్దండి. ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మన ఇండియాలో లానే అన్ని పూజలు చేస్తూ ఉంటారు ఈ టెంపుల్లో కూడా. చూడండి, ఎక్కడ చూసినా ఈ స్కల్ప్చర్ చూస్తే ఎంత బాగుంటుందంటే, మన కల్చర్ని, ఇండియాని బాగా ఇంపాక్ట్ చేస్తూ సూపర్ కట్టారు కదా. చెప్తానే ఉన్నాను కదా, మలేషియాలో టెంపుల్స్ ఫెస్టివల్స్ బాగా చేస్తారని. అందుకేనండి ఈ హనుమాన్ టెంపుల్ చాలా స్పెషల్ ఇక్కడ. మాకు కుదిరినప్పుడల్లా ట్యూస్డే అండ్ సాటర్డే వస్తూ ఉంటామండి. ఇంటికి దగ్గరే కాబట్టి ఈ టెంపుల్. ఫెస్టివల్స్ అప్పుడు అస్సలు మిస్ అవ్వండి, ఇక్కడికే వస్తాం అనమాట. ఈరోజు క్రౌడ్ అసలు లేరండి. అదే సాటర్డే వస్తే మాత్రం అసలు వీడియో తీయడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఇంత ప్రశాంతంగా దేవుని కూడా మనం కవర్ చేయలేమన్నమాట. మంచిదండి, నేను వచ్చిన టైంకి అయితే ఫ్రీగా ఉంది. చూడండి ఒకసారి. మనందరికీ తెలిసిన విషయమే, హనుమంతుడు శ్రీరాముని భక్తుడు కదా. కాబట్టి ఎప్పుడు హనుమంతుని దర్శనం చేసుకోవాలన్నా ముందుగా శ్రీరామచంద్ర ప్రభువుని తలుచుకున్న తర్వాతే హనుమంతుడిని ఆరాధించాలంట. అంత ఇష్టమంట హనుమంతుడికి శ్రీరాముడు అంటే. ఇది కూడా మన పురాణాలు చెప్తుంటేనే విన్నాం. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి చెప్పాలనిపించి చెప్పాను. ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఎంతమందికి హ్యాపీగా ఉంటుంది కామెంట్ చేయండి. నేను ఈ మధ్యనే తెలుసుకున్నానండి, ఈ టెంపుల్ వాళ్ళు చారిటీ ఈవెంట్స్ కూడా చేస్తారంట. ఇండియాలో అన్ప్రివిలేజ్డ్ ఏరియాస్ ఉన్నాయి కదండి, అక్కడ ఉమెన్స్కి శారీస్ ఇస్తారంట ఓన్లీ ఆన్ మదర్స్ డే. సో ఇక్కడ ఫుడ్ కూడా అలా డొనేట్ చేయొచ్చు అనమాట. మనం అమౌంట్ కడితే డొనేట్ చేయొచ్చు ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే. అండ్ చూడండి, ఇక్కడ ఉన్న స్కల్ప్చర్ అంతా కూడా కొన్ని చైనీస్ వాళ్ళ పద్ధతిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. చూడండి, ఈ స్కల్ప్చర్ అయితే ఈ ఆంజనేయ స్వామి చైనీస్ వైపు ఎలా ఉంటారో అలా బిల్డ్ చేశారనమాట. టెంపుల్ మొత్తం చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్.